దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అది అపోస్తలుడైనటువంటి యోహాను. ఇతడు జబదయి కుమారుడు. యేసు ప్రభు, నా వెంబడి రండి, మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తునని దేవుడు పిలిచినప్పుడు తమ తండ్రిని వలలను అవన్నీ విడిచిపెట్టి, వారికున్న వ్యాపారం అంతా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఒకనొక టైంలో జబదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ యొక్క రాజ్యములో కుడివైపున ఒకడు ఎడమవైపు ఒకడు ఉండాలి అని కోరుకున్నది. మిగిలిన వాళ్ళందరూ కోపం వచ్చింది. నీ పిల్లలేనా మిగిలిన వాళ్ళు అనే ఆశ. ఆ రీతిగా ఈ యోహాను బాప్తిస్మిత్ యోహానికి శిష్యుడిగా ఉంటూ తర్వాత ప్రభువును వెంబడించి దేవుని కొరకు ప్రియమైనటువంటి శిష్యుడిగా మారినటువంటి వాడు. దేవుని గురించి చక్కని విషయాలు యోహాను సువార్త మనం చూసినప్పుడు ఆ వాక్యమే శరీరధారికి వచ్చిందని గుర్తు. ఆ వాక్యమే జీవవాక్యము ఆది నుండి ఏది ఉన్నదో అని మొదటి యోహానులో మనం చదువుతాం. ఆ రీతిగా యేసుక్రీస్తు గురించి చక్కని వివరణ ఇచ్చినటువంటి భక్తుడు, అపోస్తలుడు. ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏంటంటే, ఈ కాలము సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములను చదివి వాటిని గైకొనివాడు మరి ధన్యుడు. ప్రకటన చదవకూడదని చాలా మా చిన్నప్పుడు అంటూ ఉండేవారు. ప్రకటన ముట్టుకోకూడదు. ఎందుకంటే 22 అధ్యాయం ఏముంటుందంటే, ఒకవేళ దీంట్లో ఏదైనా కలిపినా ఏదైనా తీసివేసినా లేనిపోయిన తెగిళ్ళని వాడు మెతకు సత్తాడని చెప్పి ఉన్నది. కాబట్టి అమ్ము అసలు ముట్టుకుంటే ప్రకటించొద్దు, చదవద్దు. చదివి ఇప్పవా ఏదైనా చెప్పావంటే ఆ తెగుళ్ళని నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి కాబట్టి అన్నట్టుగా ఎవరు ముట్టుకునేవారు కా. ప్రకటన గ్రంథం మనం చదువుకోకపోతే కనుక మనం దేవుని ప్రత్యక్షత అది మనం అర్థం చేసుకోకపోతే ఆయన ఏమైనాడో మనం ఏమి కూడా అర్థము చేసుకోలేం. అయితే ఇక్కడ 9వ వచనం ఏమంటున్నాడు? 1వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడండి? మీ సహోదరుడును యేసుని బట్టు కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును నైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పద్మాస్ దీవులో పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా దేవుని వాక్యము మనం వినేటప్పుడు క్రీస్తు యొక్క శ్రమలలోను దేవుని రాజ్య విషయాలను ఆయన యొక్క సహనములోను పాలివాడినట్టు నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాస్ దీవులో పరవాసినైతిని. నేను ఆత్మవశుడనై ఉండగా ఆత్మవశులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఇక అటు ఇటు నీవైనా నేనైనా నిర్లక్ష్య వైఖరి కానీ అనాలోచితము కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అనాలోచితముగా నిర్లక్ష్యముగా మనము ఉండకూడదు. దేవుని నామను స్మరించే విషయం బహు జాగ్రత్త కలిగి నీవు కానీ నేను కానీ ఉండాలి. భయమే, దైవ భయం అందరికీ ఉండాలి. ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా నీవు చూచుచున్నది
పుస్తకములో వ్రాసి ఎఫెసు, ఉమ్, స్ముర్న, పెర్గెము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. అది ఒక స్వరం నీవు చూచుచున్నది ఈ 7 సంఘాలకి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా ఈ 7 సంఘాలు నేడు ఈ 7 సంఘాలు సాదృశ్యముగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచయ సంఘాలకి వ్రాయమంటున్నాడు. ఎందుకంటే ప్రకటన 22 అధ్యాయము 7వ వచనం చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అది త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు, ప్రవచన వాక్యం, ప్రాఫిటిక్ వర్డ్ అంటారు కదా, ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. 10వ వచనం, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. గ్రంథమందున్నటువంటి ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. అది 18వ వచనం, 19వ వచనం, 22 అధ్యాయము 18, 19 వచన. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఇది కాకోకుండా నేను ఒక ప్రకటన గ్రంథం రాస్తాను, నేను ఒక ప్రకటన ఇలా కాదు బైబిల్ ఇలాగని ఎవరన్నా రాస్తే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అది అందుకే దేవుని వాక్యం మనం చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువు దినమందు ఆత్మవశుడైనటువంటి యోహానుతో దేవుడు పలికినటువంటి మాటలు, లేక 7 సంఘాలకు కూడా 7 ఉత్తరాలు. ఏ సంఘానికి చూసినా ఆ సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. మన ఉత్తరం రాసేటప్పుడు ఎవరైనా ఉత్తరాలు రాశారా? ఇప్పుడంతా ఈమెయిల్ రాస్తూ ఉంటారు కదా, ఈమెయిల్, ఆమెయిల్, ఈమెయిల్, అవరు మెయిల్ రాస్తూ ఉంటారు కదా. ఉత్తరం రాసేటప్పుడు ఏమి రాస్తారు? ఏమని రాస్తారమ్మా? ప్రియమైన, అంతే. ఉత్తరం రాసేటప్పుడు ఏం రాస్తారంటే, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు రాస్తారు దూరం ఉంటే, పిల్లలు దూరం ఉన్నప్పుడు తల్లిదండ్రులకు రాసేటప్పుడు అంటే, ప్రియాతి ప్రియమైనటువంటి తల్లిదండ్రులకు నీ కుమారుడు నమస్కారములతో. ఉత్తరంలో గౌరవం ఉంటుంది తెలుసా మీకు? స్కూల్ టీచర్, ప్రిన్సిపల్ రాసేవాడు ప్రధానోపాధ్యాయులకి, టు ద ప్రిన్సిపల్. అదే మరి గౌరవనీయులు అనకపోతే నీకు అక్కడ లీవ్ ఇవ్వడం, గౌరవముతో. అయితే పిల్లలకి తల్లిదండ్రులు రాసేటప్పుడు ప్రియాతి ప్రేమైన కుమారుడుకు నీ తల్లి తండ్రి దీవించి వ్రాయినది, మేము ఇక్కడ క్షేమము, నీవు అక్కడ క్షేమముగానే ఉన్నావు. ఈ ఉత్తరం అందిన వెంటనే తిరిగి మాకు మంచి సమాచారం మాకు పంపించమన్నారు. ఉత్తరం అంటే అందులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలు, 2వ సంఘం, మొట్టమొదటి ఎఫెసు సంఘము, 2వదిగా స్ముర్న సంఘం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 వరకు. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును. స్ముర్నాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఎలా రాయాలి? ఏమని వ్రాయమంటున్నాడు దేవుడు? మొదటివాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఆయన తన గురించి పరిచయం చేస్తున్నాడు ప్రభు. నేను ఎవరై ఉన్నాను? మొదటివాడు, ఆయనే మొదటివాడు.
కడపటివాడును ఆయనే కడపటివాడు కడపటివాడు. మృతుడై మరలా బ్రతికినవాడు మృతుడై మరలా బ్రతికినవాడు మరలా బ్రతికినటువంటి వాడు మన ప్రభు. చాలామంది మృతులయ్యారు. ఇదివరకు దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితంగా అవసరం ఒక ఆయన చనిపోయాడు. ఆయన లేస్తాడని చెప్పి భజనలు చేశారు. దాదాపు 1 వీక్ అయిపోయింది. ఆ ట్రస్ట్ ఇంకొకటి పేరు వెళ్ళే వరకు బయటికి రాలేదు ఆయన. అర్థమైంటుంది ఇప్పటికే మీకు చాలామందికి. ఆఖరికి పెద్ద గొడవలు అయిపోయి ఆ ట్రస్ట్ ఇంకొకటి పేరు వెళ్ళి ఆ పేరుకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడు చనిపోయి ఈయనంటే చనిపోయి చాలా దినాలు అయింది, బయట పడుకోకుండా అవన్నీ లోపల అయిన తర్వాత అప్పుడు బాడీ బయటకు వచ్చింది. కానీ మన ప్రభువు ఆయన ఎవరంటండి? మృతుడై మరలా ఆయన వ్రాసే ఉత్తరం ఏంటంటే యోహానుతో చెప్తున్నాడు. ఆత్మవశుడు అంటే యోహానుతో ప్రభు తన ఆత్మ ద్వారా ప్రభు తెలియపరుస్తున్నాడు. ఏమని? స్ముర్నాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి. మొదటివాడు ఆయనే, కడపటి వాడునయ్యుండి. కడపటివాడు ఆయనే, ఆది అంతము. 1 అధ్యాయం 8వ వచనం ప్రకారం అల్ఫయు ఒమేగయు నేనే, ఒమేగయు ఆయనే, వర్తమాన భూత భవిష్యత్ ఉండువాడను నేనే. జరిగిపోయిన కాలంలో, జరుగుచున్న కాలంలో, జరగబో కాలంలో కూడా ఉండువాడు ఆయనే. అందుకే ఆయన ఏమంటాడంటే తన గురించి పరిచయం చేసుకుంటూ మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినటువంటి వాడు చెప్పు సంగతులేవనగా. అది ఆయనకున్నటువంటి. చాలామంది చనిపోయారు కానీ బ్రతికరు. ఎవరైనా బ్రతికరా? బ్రతకలేదు. లాజరుని తీసుకుందాం మనం. లాజరు చనిపోయి 3 దినాలని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు? ఇది కూడా డౌటే. యేసుప్రభు అంటే 3వ దినాన్ని కానీ లాజరుకు 4 ఎందుకని ఇస్తున్నారు? లాజరు 4 ఎందుకు అనుకుంటున్నారా మీరు? ఆయన 4 రోజులు ఎక్కువ అనుకుంటున్నారా? 4 దినాలు. మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. అది మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, మృతుడై మరలా బ్రతికినటువంటి వాడు. అందుకని ప్రభు చెప్పుడు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచుడు ఎన్నటికి చనిపోడు. యోహాను 11:25లో ప్రభు చెప్తాడు పునరుద్ధానమును జీవము ఆయనే. పునరుద్ధానం ముందు ఎప్పుడు కూడా పునరుద్ధానం ఏంటంటే మనం సమాధి నుంచి లేస్తామనే నిరీక్షణ. రిజరెక్షన్ పవర్ అంటే ఊరికేనండి. అపోస్తలులు చెప్పారు ఆయన గురించి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ప్రభు చెప్పాడు. చనిపోయి సమాధి చేసిన తర్వాత 3వ దినమున లేస్తానన్నప్పుడు వాళ్ళంతా లాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ నయవంచకుడు, ప్రభువుకి వాళ్ళు ఇచ్చిన పేరేంటి తెలుసా? నయవంచకుడు అని ఎవరంటారో? ఈ నయవంచకుడు చనిపోయి 3వ దినం లేస్తున్నాడు కాబట్టి చంపేశారు. చంపేసిన తర్వాత సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత దానికి ముద్ర వేసి కావలి వారిని పెట్టారు. రాణు వారు అందరిని కూడా కావల పెట్టారు. వచ్చి మళ్ళీ, అయ్యా ఒకవేళ చనిపోయి లేగుతున్నాడు, ఒక లేకపోతే ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయి
ఆయన లేచాడని ప్రసారం చేస్తారంటే వాడికి పిలాతడు నీ చేతనైన మటుకు చేసుకుంటే సమాధికి భద్రం అన్నాడు. మీకు చేతనైన మటుకు మీరు అయితే 3వ దినాన్న ఆయనంట లేచారు. పెద్ద రాయి దొర్లించారంట. దేవదూత వచ్చి రాయి దొర్లించి మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏవనగా 1:18 చూస్తే రెవల్యూషన్ 1:18 ప్రకటనలో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు మన దేవుడు యుగ యుగములు సజీవుడు. అందుకే మనం ప్రకటించే క్రీస్తు పునరుద్ధానుడు. మనం ఎవరిని ప్రకటిస్తున్నామండి? సిలువ వేయబడి క్రీస్తును ప్రకటిస్తున్నాం. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనము ప్రకటిస్తున్నాం. పునరుద్ధానం ముందు సమాధి ఏమీ చేయలేదు. ఆయన నమ్మినటువంటి బిడ్డలు, అందుకే చనిపోయినటువంటి మరణం అనేది ఒక నిద్ర. ఆయన వచ్చినప్పుడు మరలా లేపుతారు. అక్షయతను ధరించుకుంటాం. ఆయన వద్దకు తిరిగి మనము చేర్చబడదాం. మరణం ఆయన పునరుద్ధానం ముందు. అందుకే మృతుడనైతిని గాని యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అది ఆయన చేతిలో సమస్తం. అందుకే ఆయన చేతిలో మనము ఉండాలి. ఆయన చేతిలోనే మనము ఉండాలి. స్మరణ అనగా శ్రమ పొందుచున్నటువంటి సంఘం. సంఘానికి ఎప్పుడు కూడా శ్రమ అనేది ఏంటంటే అదొక ఆధిక్యత. ఒకడికొకడికి ఒడ్డుకు చేస్తున్నా వాడిని నీళ్ళు చంపేసిన ఏమన్నారు, కానీ సంఘంలో మంచి మాటలు చెప్తే మత మార్పిడి, లేకపోతే ఈ గోల ఏంటి, ఇక్కడికి ఎవరు రావద్దు వింటాం కదా చాలా చోట్ల. మనం ఇక్కడ ఎవరు మాట్లాడద్దు, భక్తి అంటే ఏంటో మాకు తెలుసు. బైబిల్ ఏం బోధిస్తుంది? తప్పు చేయకూడదు, త్రాగకూడదు, తిరగకూడదు, పాపం చేయకూడదని కదా బోధించేది బైబిల్. అంతకన్నా ఇంకేమైనా బోధిస్తుందా? మంచి లోకానికి నచ్చుతుందా? మంచి కదా సంఘం బోధించేది. స్మరణ గురించి ప్రభు పలుకుతున్నాడు తన యొక్క దాసుని ద్వారా. చదువమ్మా. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అది నీ యొక్క శ్రమ దరిద్రతను, నీ యొక్క దరిద్రత దేవునికి అన్నీ తెలుసు. నీ శ్రమ తెలుసు, దరిద్రతను ఎరుగుదును, దరిద్రత కూడా ఎరుగుదును. దేవుడు నన్ను చూస్తున్నాడు కానీ దేవుడు నా గురించి ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటుంటారు చాలామంది. ఆయన పట్టించుకున్నాడు కాబట్టి భూమి మీద ఉన్నాం మనం. ఆయన పట్టించుకోకపోతే ఎప్పుడు మనల్ని మర్చిపోదురు, అంతే కదా. ఎంతకాలం ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాం? నిన్నైనా నన్నైనా ఎవరు కూడా. అటువంటి పరిస్థితులు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ ఉత్తరం రాయమంటున్నాడు ఏంటంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా,
మహిమాన్విత చిర జీవనిధి భజింతుము నిన్ను శరాపులు దూతగణంబులు విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణము. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిర జీవనిధి శరణు శరణు మా భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త ప్రప్రథముడ మరి కడపటివాడా ప్రప్రథముడ మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడ నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిర జీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త ప్రప్రథముడ మరి కడపటివాడా ప్రప్రథముడ మరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. హల్లెలూయా. ఎజ్రా శాస్త్రి గారు ఆయన మన దేవుని సన్నిధిలో మరి ఒక గాయకుడిగా వాడబడుతున్నప్పుడు
మొట్టమొదటిగా దేవుని భజనతో దేవుని ఆరంభించాలి, దేవుని మహిమపరచాలి అన్నప్పుడు ఈ పాట రంజిత్ సూపర్ గారి చేత రాపించుకుని ఆయన ట్యూన్ కట్టాడు దాన్ని. విమల షరాఫుల్, చూడగలేని తేజ, విమల షరాఫుల్. ఆయన మహాదేవుడు, మన దేవుడు. ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగ యుగములకు మన దేవుడు సజీవుడు. అందుకే సజీవులే కాదా నిన్ను ఆరాధింతురు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోయినటువంటి వారు ఎన్నడూ కూడా ప్రభువుని ఆరాధించలేరు. పౌలు శీలలు శిరస్సాలలో వేశారు, కొట్టి గాయములు చేసి రక్తములు కారుచుండగా మధ్యరాత్రి వేళ వాళ్ళంట బలము తెచ్చుకొని శిరస్సాలలో దేవునిని బట్టి ప్రార్థించుచు బలము తెచ్చుకుని పాటలు పాడుచు, ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు ఉండిరి. దేవుని వారు స్తుతించినప్పుడు ఖైదీలంతా ఉంటే ఎంతమందిని చూసాము. కానీ ఖైదీలు జైల్లో కొత్త ఖైదీలు ఎవరో వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. ఆఖరికి జైలు పరలోకంలో కూడా దేవుడు ఉండలేకపోయాడట. ఒక గంతు వేస్తే ఇక్కడ అందరు బంధకాలు ఊడిపోయినాయి అంట. భూకంపం కలిగింది, హల్లెలూయా, అందరు బంధకాలు ఊడిపోయి. ఇక జైలర్ అనుకున్నాడు, ఇంకా చనిపోయి నా ఉద్యోగం పోతే వీళ్ళంతా వెళ్ళిపోతే అని చెప్పి తాను కత్తి దూచుకుని చంపాలనుకున్నాడంట. నువ్వే హాని కూడా చేసుకొనవద్దు. తిరిగి ఆయనకి బాప్తిస్మం పౌలు ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చాడు మనం చూస్తాం. ఇక ఉద్యోగం వద్దు, ఏమొద్దు అని చెప్పి సేవ చేశాడంటే ఇదే బాగుంది. చక్కగా వాళ్ళు లోపలేసినా కానీ వారు దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. స్మరణ సంఘానికి రాయమన్నాడు. నీ శ్రమ నీ యొక్క దరిద్రత నేను ఎరుగుదును. దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ధనవంతుడివో, నువ్వు దరిద్రుడివో, దేవునికి అన్నీ కూడా తెలుసు. ఒక సంఘం ఉన్నది, లవోదికే సంఘం. ఏ సంఘం అండి? లవోదికే సంఘం. 3వ అధ్యాయం నుంచి 11 నుంచి మనం చదువుకున్నప్పుడు 14 నుంచి 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు మీరు చదివితే, లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. దేవునికి అన్ని తెలుసు. నీ క్రియలు, నా యొక్క క్రియలు. దేవునికి వెళ్ళి విల్సన్ ఇటువంటి వాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు ఆయన సంగతి ఏంటి, నేను బాగానే ఉన్నానని చెప్పి పరిచయంలోకి వెళ్తే సొంకను చూపిస్తాడు దేవుడు. నీ క్రియలను నేనెరుగుదును. నులివెచ్చని స్థితి. నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అటు లేరు ఇటు లేరు. మన భాషలో ఏమంటే వాళ్ళని గోపి అని ఎవరు అంటున్నారు? పావురైలు దగ్గరికి వెళ్ళి నేను కూడా పావురైలు నన్ను చేర్చుకోండి అని కొంతకాలం పావురైల్లో ఉండి, తేడా వస్తే కాకులకి నేను కూడా కాకి నన్ను కావు అంటే అవి గుర్తుపట్టవా? అటు భక్తి. నిన్నగా చెప్పారైనా, మాట వినకపోతే దున్నపోతు మీద చెప్పారే లేదా, వర్షంతో గొడుగు పట్టుకుని పరిగెడుతుంది. దున్నపోతు అయితే ఎప్పుడైనా ఒకటే కదా అని అక్కడే ఉంటుంది. చెప్పారే లేదా? పరంజ్యోతిగా వాళ్ళు చెప్పినవి బాగుంటాయి, మేము చెప్పినవి పాత రోత కొత్త వింత.
పోలికలు ఎందుకు పోలుతారంటే కొన్ని దున్నపోతు మీద వాన పడ్డట్టు వర్షం పడింది అనుకో, అక్కడ అదే మనిషి అయితే పరిగెడతాడు, అంటే ఎంత చెప్పినా వినకపోతే ఏమంటారంటే వీడికి చెప్తే వినడు. వీడికి చెప్పిన ఒకటే, దున్నపోతుకి చెప్పిన ఒకటి. చెప్పకపోయిన ఒకటే. పోలికలయ్యి అడ్డగాడిద అంటారు. గాడిదేనా మన పిల్ల గాడిద ఇంట్లో ఉంచుకుంటాం. ఈ అడ్డగాడిది మాట వినదు అంటారు. కానీ నిజంగానే గాడిదే ఏంటి? బైబిల్ భాష మనం కొంత అర్థం చేసుకోవాలి. బైబిల్లో గాడిదంటే కుమారుడు అని కూడా ఉన్నది. బైబిల్ భాష ఉన్నది లేదా? మీలో ఎవరికైనా ఒక గాడిద గుంటలో పడిపోతే దాన్ని లేపరు. ఆదివారం కదా సోమవారం తీర్థాల్లో నా కొడుకుని అంటారు ఎవరైనా? ఇక్కడ లవోదీకి సంఘం నుంచి కొన్ని మాటలు విందాం. నీ క్రియలను నేను ఎరుగుదును. 3:14-17 వరకు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగాను లేవు. వెచ్చగాను లేవు. లేరు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇటో అటో ఉంటే మేలు. దేవుణ్ణి ఎరిగమని చెప్పి మా అంత భక్తి పనులు లేవని చెప్పి అటు ఇటు ఉన్నాం అనుకోండి, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండినా మేలు. మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి. నులివెచ్చని స్థితి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. మనకందరికీ వంటలు వచ్చు కాబట్టి చెప్తున్నాను. నాకు కూడా వంట వచ్చు. అంటే మరి అంత టేస్ట్ కాదు, కానీ కొద్ది గొప్ప పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, కొందరి మీద పర్వాలేదు. ఇప్పుడు వంట చేసేటప్పుడు పప్పులోకో లేకపోతే ఏదో రసంలోకో మనం తాలింపు వేస్తాం కదా. తాలింపు కరెక్ట్గా వేస్తేనేమో టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ చూద్దాంలో అటు ఇటు తిరిగితే వేసేసామనుకో అయ్యా నల్లగా అయిపోయి నాకులాగా ఉంటాయి, చేదు వచ్చేస్తుంది కూర, తాలింపు టేస్ట్ ఉండదు. కరెక్ట్గా ఒక పాళ్లలో మనం కరెక్ట్గా తాలింపు అయితే టేస్ట్ అక్కడికే గోంగోమలాడతాం. అబ్బు ఇవాళ మా ఇంట్లో లొట్టలు వేసుకుంటూ ఉంటారు, అబ్బా ఏదో ఉందో గోంగోమలాడుతుంది మా ఇంట్లో, అమ్మ ఈ చెవులు ఉంటాయి, ముక్కు పీలుస్తుంది, నాలుగు కూడా. అవునా కదా? నూనె కాక్కోకుండా అప్పుడే తీసుకెళ్ళి తుస్సుమని వేసాను తాలింపు, ఆ కూర తినబుద్ధి అయ్యదు, వాసన వస్తుంది. తెలుసా మీకు? నూనె బాగా కాగకుండా అందులో తాలింపులు వేసారనుకోండి, ఆవాయలు, ఎండుమిర్చో, పచ్చిమిర్చో, వెల్లుల్లి, కరివేపాకు వేసారనుకోండి, నూనె కాకుండా వేసేసారనుకో అదేమో అంటుంది. తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. నువ్వు వెచ్చగానైనను చల్లగా ఉంటే మేలు నీకు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను అయితే అటు లేదా ఇటు ఉంటే మేలు. మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగాను నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. దేవుడు నోట ఉమ్మివేయ ఉద్దేశించు. దేవుడు ఉమ్మివేస్తాడా? అమ్మో, దేవుడు ఉమ్మేస్తే అదే నలుగురు తిడితే నన్ను 100 మంది తిట్టారనుకోండి, 90 మందిలో 100 మందిలో 80 మంది తిట్టారనుకోండి, నువ్వు ఎందుకు అన్నారనుకోండి, నాకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? బలి తిట్టారు, తిట్టండి అంటనా? బాధేస్తుంది. సరే మనుషులుగా దేవుడు ఉమ్మేసిస్తే పరిస్థితి ఏంటి? ఆ దైవ భయం మనలో ఉండాలి. దేవుడే నన్ను వేస్తే, తప్పిపోయిన కుమారుడు ఆడు సంపాదించలేదు కానీ డాడీ నా వాట నాకు ఇచ్చాను అంటే వెళ్ళి, మరి డాడీ నీకెక్కడదరా అంటే, అంతేగా తప్పైన కుమారుడు స్టోరీలో ఏం జరుగుతుంది? ఒక తండ్రికి ప్రభువు చెబుడు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. చిన్నవాడు వచ్చంట ఏమన్నాడంట, తండ్రి ఆడ ఆస్తి అంట. తండ్రి నీకెక్కడదరంటే
నా ఆస్తిలో ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా పాపం ఇచ్చాడు. ఇస్తే ఇక నా ఆనందానికి ఎవరు అడ్డు రాకూడదని చెప్పి దూరదేశ దేశాలు దాటి వెళ్ళిపోయాడంట, ఎవరు కనబడకూడదని. ఎందుకు? దుర్వ్యాపారం చేసి ఇది ఉన్నప్పుడు ఎవరు కనపడరు. కొందరికి ధనమే దేవుడు, ఇది నిండితే అదే దేవుడు. ఈ కనపడం. వెనకాల ఉంది కదా పాకెట్స్, ఏటీఎం. 10 కార్డులు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా ఫోన్ చేసి లోన్ కావాలంటున్నారు. నీకు కనీసం బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, మీకు లోన్ ఇస్తారు. వద్దన్నా సరే మాకెందుకంటే ఇంకొకరు చేస్తారు. మళ్ళీ మీకు లోన్ కావాలా మేడం, లోన్ కావాలా సార్, భలే ఉంది కదా ఇది. అట్లా నమ్ముకోవద్దు. గీకినని చెప్పి బాగానే ఉంటుంది, తర్వాత గోక్కోవాల్సి వస్తుంది. అర్థమైందా? అది ఉన్నాను చెప్పు. షాపింగ్ మాల్కి వెళ్తారు, ఎంత 20,000 30,000 కార్డు ఇటు గీకేస్తారు, తర్వాత మనల్ని గోగుతాడు ఈడు వచ్చి. కనపడదు అప్పుడు కదా. తర్వాత క్రెడిట్ కార్డా ఏ అంటారు కదా, బాబోయ్ అడిచ్చి దూరదేశం వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా కూడా ఎంతకాలం ఉంటుందండి? అయిపోయింది. స్నేహితులు విడిచిపెట్టారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆడికి ఏం కలుగుతుందంటే అండి, గొప్ప కరువు, ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఆఖరికి ఆకలి పొట్టుతో ఇప్పుడు 5 స్టార్ హోటల్ 7 స్టార్స్ అన్ని స్టార్స్ చూసేసాడు. ఇప్పుడు సొక్కలు చూస్తున్నాడు. అసలు సొక్కలు చూశాడు. డబ్బు ఉన్నోడికి ఏంటండి, నిన్న మొన్న ఈరోజా 3 రోజులంట పెళ్ళి అంట, జామీనగర్లో జరుగుతుంది. ఎవరిది? ముఖేష్ అంబానీ కొడుకుది. 3 రోజులు పెళ్ళి, 2,005 రకాల వంటలంట. ఎన్ని రకాలు? గెస్ట్లో 1,00,000 మంది కంటే ఎక్కువ లేరు. ఎందుకంటే ప్రపంచ నలుమూల నుంచి కూడా ధనవంతుడు కాబట్టి అతని రేంజ్కి తగ్గట్టు పిలుచుకుంటున్నాడు. జామీనగరాన్ని ఇప్పుడు ఎట్లా చేసేట్టు గుజరాత్లో ఒక నందనవనం అయిపోయింది. ఖాళీ స్థలం ఉంటే బిల్డింగ్ కట్టేసిన అప్పటికప్పుడు వచ్చి గెస్ట్లకి స్పెషల్ ఫ్లైట్స్ వాళ్ళు ఉండటానికి. వాళ్ళు 3 రోజులు పెళ్ళి. ఎట్లా ఉంటుందో చూడండి పరిస్థితి. ధనవంతులకి ఆ రీతిగా ఉంటుంది. ధనం శాశ్వతము కాదు. ఆయన ఎవరంటే అండి, మన దేవుడైన భూపతులకు అధిపతి. ప్రకటనలు అంటాడు 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఎక్కడో, భూపతులకు అధిపతి ఆయనే. ఆడు బిల్ గేట్స్ కానీ, యాపిల్లోడు కానీ, ఆడు కానీ, ఈడు కానీ, ప్రపంచంలో ఎంత గొప్పోడున్నా ముఖేష్కి, ఆయకేష్కి, మోడీకి, జోడీకి అందరికి ఆయనే అధిపతి. ప్రపంచానికైనా అధిపతి. బిడ్డలు మనం, నువ్వు నమ్మితే నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నా నోట నుంచి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును. అది నీవు దౌర్భాగ్యుడువును. ఎవరు పిల్లలు వచ్చారు? నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవును. దౌర్భాగ్యుడని ఎవరిని అంటారు? భాగ్యం లేదు. పౌలు ప్రభు తన రక్షించిన విధానానికి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. చావునకు లోనైనటువంటి ఇట్టి శరీరం, ఇట్టి మరణం నుంచి నన్ను విడిపించగలవాడు ఎవడు? నేనెంత దౌర్భాగ్యుడను అంటే నేను అర్హత లేనటువంటి వాడనని అర్థం. లవోదిక సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రభు చెప్పే మాట ఏంటి? నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును. ఎవరినన్నా పిలిచి దిక్కుమాలినోడా, దౌర్భాగ్యుడా, దరిద్రుడా
అంటూ ఊరుకుంటారా? ఊరుకోరు. నన్ను అలా తిడతారా? నువ్వే దిక్కుమాలినోడు, సేమ్ టు యూ. నువ్వు దరిద్రుడు, నువ్వే దరిద్రుడు, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, ఆ, గ్రుడ్డివాడవును, గుడ్డోడు, దిగంబరుడునై. దిగంబరుడు. అమ్మో, ఎన్ని మాటలండి! దౌర్భాగ్యుడు, దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దిక్కుమాలినుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు, గుడ్డోడు. గ్రుడ్డివాడు. గుడ్డోడు అంటే ఆత్మీయంగా ఎవరంటే అండి, ఆ, గుడ్డివాడు గ్రుడ్డివాడు అని, దిగంబరుడనై ఉన్నానని ఎరుగక, అది ఎరగక, నేను ధనవంతుడను, అది వీడు ధనవంతుడు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దరిద్రుడు. దరిద్రుడు, ఉమ్, ధనవృద్ధి చేసి ఉన్నాను, అది ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. అది నాకేమీ కొదువలేదు. నాకేంటి, వంటకి ఇల్లు లేదా అనుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇక్కడ ఉండాలి పరలోకంలో. అక్కడ సంపాదించుకోవాలి మనం. ఆ, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు ఉమ్, నీ అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ- నీ దిశముల సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద అది. కొనుమని. నీ కనులకు కాటుకను కాటుక. దేవుడు కొడితే పౌలుకి కళ్ళలో నుంచి అంట 3 దినాలు గ్రుడ్డివాడు పొరలు, అహం అనే పొరలు రాలిపోయి. అందుకే 3 రోజులు గ్రుడ్డివాడే. ఎవడాడు అన్నాడంట ఫస్ట్. ఇప్పుడే నన్ను ఎవరైనా తీసుకెళ్ళను అన్నాడంట. అంతే కదా, చంపాలని బయలుదేరాడు, కానీ తానే గ్రుడ్డివాడు, దేవుడు కొడితే 3 రోజులు గ్రుడ్డివాడే, గుడ్డు ఏమి చూడలేదు. స్వరం వింటున్నాడు కానీ ఏమి చూడలేకపోయాడు. గుడ్డివాడు అని ఎరగక ధనవృద్ధి చేసుకున్న నాకేమీ కొదువలేదని కాబట్టి చెప్పుకొనుచున్నావు. నా యొద్ద నీవు ఏంటంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ఆ, నీ దిశములో సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, ఆ, నీకు దృష్టి కన్నులకు కలుగునట్లు కన్నులకు కాటుకను దృష్టి కలుగునట్లుగా నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని. దేవుని యొద్ద మనమంట కొనుక్కోవాలి. కొనాలంటే దేవుడు వచ్చి నీకు బేరమాడతాడు నీతోటి. దేవునికి 10,000 చీగో ప్రభు నీ చేతి నుంచి నా చేతిని తీసుకుంటాడా ప్రభు? తీసుకో. ఎవరన్నా దేవునికి ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇవ్వగలమా? ఇవ్వలేము. విశ్వాసం అనే వెల చెల్లించి మనం ప్రభువుతోటి మనం వెళ్ళాలంటే విశ్వాసపు వెల, దాని తప్ప ఇంకేమీ చెల్లించలేము. మనం ఏమీ కూడా మనం. చెల్లించలేము. అందుకే లవోదిక సంఘాన్ని నులివెచ్చని స్థితి నుంచి నీ క్రియలను నేను ఎరుగుదును. ధనవంతుడువు, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అనుకుంటాను. నువ్వు దరిద్రుడువు, దిక్కుమాలినవాడు, దిగంబరుడు, గుడ్డివాడు అని ఎరుగక నాకేమీ కొదవలేదు అనుకుంటున్నావు. కాబట్టి నా వద్ద నుంచి నువ్వు కాటుక, అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారమును, నీ దిశమల, నీ దిగంబరత్వం కనపడుకున్నట్లు తెల్లని దేవుని నీతి వస్త్రమును ధరించుకోవాలి. ప్రభు అంట మనల్నంట అనీతి వస్త్రమును తీసివేసి తన నీతి వస్త్రము చేత మనల్ని కప్పాడు ఆయన. నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇంకా చెప్పండి, అయిపోయినాయా? ఒక్కొక్క వస్త్రము చేత దేవుడు నిన్ను నన్ను అలంకరించులాగన దేవునికి ఇష్టంగా ఎప్పుడు జీవించాలి. మనం ఎప్పుడు మనుషుల స్వభావం ఏంటంటే నన్ను ఇంకొకరు ఇష్టపడాలి, నన్ను మెచ్చుకోవాలని బ్రతుకుతాం మనం ఎక్కువ. కానీ ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు. అవునా కాదు? ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. స్వర్ణ సంఘం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను, దరిద్రతను, నీ దరిద్రత నేను ఎరుగుదును. దేవునికి అన్నీ తెలుసు. నీ శ్రమ, దరిద్రతను, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును. ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. దేవుడు అంటున్నాడు,
అయినను నీవు ధనవంతుడవే. నీవు ధనవంతుడివి. లోకము దృష్టిలో ధనవంతులు అంటే ఎవరు? బాగా డబ్బున్నవాడు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా బ్రదర్ అంబానీ గురించి. ఇదివరకు కూడా అంబానీ అనిల్ కూడా ఇద్దరు బ్రదర్స్. పాపం అనిల్ గారిని మర్చిపోయినట్టున్నారు. అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ తమ్ముడు. ఆయన నష్టపోయాడు, ఈయనేమో వృద్ధిలోకి వచ్చాడు. అర్థమైందా? ఆయన పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతినేసాడు. కానీ ముఖేష్ అంబానీ ప్రపంచాన్ని ఆర్థికంగా శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన చేయని వ్యాపారం లేదు, పిన్నిసులు కాడి నుంచి సెల్ ఫోన్లన్నీ, ఆఖరికి ఇవి కూడా పెట్టేస్తారు. తల మొదలుకొని అరికాడు అంతా రిలయన్సే ఉంటుంది. ఇంకా వ్యాపారంలో వాళ్ళు చేయని వ్యాపారం ఏది కూడా లేదు. కానీ దేవుడు స్మరణ సంఘంతో నీ శ్రమ దరిద్రతను నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవునికి నీ పరిస్థితి, నా పరిస్థితి, మన ఆర్థిక స్థితి, ఆత్మీయ స్థితి సమస్తం కూడా దేవునికి తెలుసు. అందుకని కొన్నిసార్లు మన స్థాయికి మించి వెళ్ళకూడదు. మన స్థాయిని మించి ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు ఇస్తాడు. కానీ ఉన్న దాంట్లోనే పౌలు వలె పౌలు నేర్చుకున్నాడు. సంపన్న స్థితి తెలుసు, లేమి స్థితి తెలుసు, కరువు తెలుసు, సమృద్ధి కూడా తెలుసు. ఆకలి, లేమి, కడుపు నిండుట, ఆకలి గొనిండుట అన్నీ నేర్చుకున్నాడు. కానీ దేవుని అడుగు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయ. నేనున్న స్థితిలోనే దేవుని మహిమపరచాలి. ఫిలిప్పీ 4:11-13 వద్దులేమ్మా చెప్తున్నా. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువుని ఆ స్థితిలో మనం మహిమపరిచే సంతృప్తి కలిగి మనం నేర్చుకోవాలి. నీ యొక్క శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. దేవుడు అంటున్నాడు ఆ సంఘాన్ని, నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. క్రైస్తవులకి యూదువులకు ఉన్నటువంటి తేడా చెప్పనా? యూదులకు ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళకి మనకు తేడా ఏంటి తెలుసా? యూదులకి యాజకులు, వాగ్దానములు, దేవాలయము. వాళ్ళ తప్పు చేస్తే యాజకుని దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెనో ఒక ఎద్దునో ఇచ్చి బలి అర్పించుకో. యాజకుడి పని అది, ఇచ్చేది ఆయన చేసే పని అది, వీళ్ళు చేసే పని. వాళ్ళకి మనకి అర్థమైందా? మనం ఎక్కువ ఏంటంటే చాలా వరకు మనం చెప్పుకునేది ఏంటంటే దేవాలయమే గొప్ప అనుకుంటా. దేవాలయమే గొప్ప. బైబిల్ ప్రకారం దేవాలయం గురించి ఎక్కడ కూడా అంత గొప్పగా లేదు. స్టెఫెన్ ప్రసంగంలో మనం చూస్తే అపోస్తలుగా 7:47-50 వరకు, అంటే ఆ 3 వచనాలు కలిపి ఉంటుంది. అక్కడ చూస్తే అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము. దేవుడు అంటున్నాడు, అయినను ఆకాశము నా సింహాసనము. ఆకాశము నా సింహాసనము, దేవుని సింహాసనం, భూమి కేవలము ఆయన పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఆయన కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇవన్నీ కూడా నా ఎందుకంటే హస్తకృతల సర్వోన్నతుడు, హస్తకృతమైనటువంటి ఆలయములు ఆయన నివసిస్తాడా? నివసింపడు. నువ్వెంతగా ఏసీ పెట్టినా, డీసీ పెట్టినా, డీజేలు పెట్టినా, జనాల దృష్టిలో మా చర్చి ఏసీ చర్చి తప్ప. కానీ దానిని బట్టి దేవుడు ఎక్కడ కూడా మహిమపరచబడడు. నువ్వు ఎన్ని 100 కోట్ల మందిరం కట్టినా దేవునికి నిజమైనటువంటి ఆలయం ఎవరంటండి? నీవు, నేను. మనుషు దృష్టిలో ఆ చర్చి 30 ఎకరాలు ఉన్నదంట అంటారు. అది మనిషి దృష్టిలో
గొప్ప. దేవుడు కోరుకునేది ఏది? మన హృదయం నీ దేహము దేవుని యొక్క మనము జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆలయం. మందిరం. 1 పేతురు 2:5 ప్రభు పేతురు అంటాడు, 1 పేతురు 2:5 ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి. మనం ఎవరమంటండి? సజీవమైనటువంటి రాళ్ళము. ఆయన కూడా సజీవమైనటువంటి రాయి యగు ప్రభు యొద్దకు మీరు వచ్చి ఉన్నారు అంటాడు. మనం ఎవరు అంటాడు? సజీవమైనటువంటి రాళ్ళము. దీన్నే యెషయా భక్తుడి ద్వారా కూడా దేవుడు సెలవిచ్చేటువంటి మాట. 66 అధ్యాయం 1-2 వచనాలు చూస్తే మీరు 66 అధ్యాయం యెషయా గ్రంథము 1-2 వచనాలు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, 2 వచనం 66-2లో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. ఎవడు దీనుడై? ఆయన దీనత్వం ధరించి వచ్చాడు కదండి. ఆయనకి సత్రంలో కూడా స్థలము లేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టారు ఆయన. ఆకాశం ఆయన సింహాసనం, భూమి పాదపీఠము. కానీ అందుకే ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. ఎవరు చేర్చుకోలేదు ఆయన. యోహాను ఆయన గురించి రాస్తూ 3 అధ్యాయం 13 వచనంలో గమనిస్తూ అంటాడు ఏమంటే, పరలోకముండి వచ్చినవాడు ఈయనే, లేక ఇతడు. పరలోకం నుండి దిగి వచ్చినవాడు అనగా ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 66 అధ్యాయం 2 వచనం ఏమంటున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, నలిగినటువంటి హృదయం విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి. నువ్వు ఇచ్చే డబ్బు కంటే, నువ్వు ఇచ్చే కానుకల కంటే కూడా విరిగి నలిగిన హృదయం. దావీదే అంటాడు తెలుసా? నీవు మాకిచ్చిన సాంపాద్యములోంచి తిరిగి మేము తీసుకొని నీకు మేము ఇస్తున్నాం. 29 అధ్యాయాలు మీరు చూసినప్పుడు, నీవు మాకు ఇచ్చిన సాంపాద్యం నుంచి తిరిగి తీసుకొచ్చి, ఇది మాది కాదు నాయన, నెలంతా కష్టపడ్డాను ప్రభు, ఇదిగో నేను ఇస్తున్నాను కాదు, ఈ నెలంతా కృప చూపో, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన దాని నుంచి నాయన నీ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణకై, నీ మందిరానికి నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి తీసుకొచ్చి నీ వాక్య ప్రకారం అంతే తప్ప, కానీ ఈ నెలంతా కష్టపడ్డాను కాబట్టి ఇదిగో అంటే ఎవరంటే అండి? ఆయనదే సమస్తం కూడా ఆయనదే. ఆయన లేకపోతే మనకేది కూడా. మనలను ఆశీర్వదించి మనల్ని బలపరచకపోతే మనకి ఈ దినం గడుస్తుందంటే అది దేవుని యొక్క కృపే, మన భక్తి, మన మంచితనము కాదు. దేవుని వాక్యం దేవుడు సెలవిస్తున్న ప్రవక్త ద్వారా 66:2 యెషయా గ్రంథంలో ఏమంటున్నాడండి? ఎవడు దీనుడై నలిగినటువంటి హృదయము గలవాడై నా మాట విని వణకాలి. దేవుని మాటకి చాలా మందికి భయం ఉండదు. ఉంటుందా? యెహోయాకీం గురించి మాట్లాడినటువంటి మాట ఏంటి? వినకపోతే బాల్యము నుండి నీకు వాడుక. బాల్యము నుండి నీ క్షేమకాలములో నీతో మాట 20, 22, 21, 22 ఉంటుంది. నీ క్షేమకాలం నీతో మాట్లాడుతుంది కానీ నేను విననని నీ వంటివి. దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. ఆయనను నా మాట వినకపోతే చాలా మంది చెప్తారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, లోకము, పరిస్థితులు, అది ఇది అంటే చాలామంది ఇవన్నీ మాకు తెలుసు. ఈ జనరేషన్ ఏమనుకుంటున్నావు? ఏంటో మరి కొత్త జనరేషన్లు తీసుకొస్తారంట. ఏమనుకుంటున్నారు? ఇదివరకు అనుకుంటున్నారా? మాకు అన్నీ తెలుసు. ఆళ్ళే ముందు పడింది, అసలు ఫస్ట్ పడింది మాకు అన్నీ తెలుసు అన్నవాళ్ళే.
ఏమీ తెలియదు అన్నవాడిని దేవుడు మంచిది ఒప్పుకొని రా అంటాడు. నాకు అన్నీ తెలుసుంటే అందుకే క్రీస్తు నిమిత్తం మనం వెర్రివారి వలె ఉండాలి. మనం అర్థమైందండి? వెర్రివారు అంటే తెలియని ఎంత తెలియదు. తగ్గించుకుని ఎంత విధేయత ఉంటే దేవుడు అంతగా, ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గించబడతాం. యోహాను ఎక్కడన్నా అన్నాడండి? ఆయన బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు. ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను ఆయన చెప్పులు వారు ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయనే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వాని యొద్దే దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు వాని యొద్ద నేను 57:15 ఎక్కడ ఉంటుంది కదా, యెషయా గ్రంథం 57:15. అవును. వినయము గల వారి యొద్దను ఆ, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను మనస్సు గలవారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడంట. ఆయన నివాస స్థలం ఏదండి? మన యొక్క ఆలయము కాదు, నీవు నేను, మనము జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. హస్తకృత ఆలయములు ఆయన నివాసము చేయడు. కాబట్టి ఈ ఆలయాన్ని మనం చాలా జాగ్రత్తగా నివసించే స్థలము కనుక దేవునికి మహిమకరముగా, దేవునికి ఇష్టముగా. హానోకు గురించి చెప్పబడిన మాట ఏంటి? అతడు దేవునికి ఇష్టడై ఉండెను. విశ్వాస విషయంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టడై ఉండెను. హానోకు అంటే దేవుడికి ఇష్టం అంటే అంతే. అంటే మిగతా ఇష్టం కదా, అట్లా జీవించాడు. కుటుంబం కలిగి 300 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవునితో ఎట్లా నడిచాడు? అనుదినము కూడా అందుకే పాటలు పాడేటప్పుడు కొన్ని పాటలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను సాగేద యేసునితో పాడతాం కదా, హానోకు వలె సాగిద, పౌలు వలె సాగిద, దానియేలు వలె సాగిద. వీళ్ళు ముగ్గురు ఒకసారి పెట్టి మన విశ్వాసం అక్కడ పెడితే కొట్టుకుపోతుంది. అవునా కదా? స్మరణ సంఘంతో దేవుడు పలుకుచున్నటువంటి నీ శ్రమ దరిద్రతను, నీ దరిద్రత నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. ఆ సంఘాన్ని దేవుడు అంటున్నాడు, నీవు ధనవంతుడవే. దేవుని చేత ధనవంతుడిగా, ఆత్మీయంగా, శ్రమలలో కూడా ధనవృద్ధి చేసుకున్నటువంటి సంఘం. లవోదిక సంఘాన్ని ఏమన్నాడో, నువ్వు ధనవంతుడిని అనుకుని హెచ్చించుకుంటున్నా కానీ నువ్వు దరిద్రుడు, దిగంబరివి, దిక్కుమాలినోడు, గుడ్డోడు. బాబు ఇంతకన్నా మాటలు ఏమైనా ఉంటాయా? అవి మనకేంటంటే సాధారణంగా ఎవరైనా మాటలంటే ఒప్పుకోరు కదా. దరిద్రుడు అంటే ఊరుకుంటారు ఎవరైనా? ఎవ్వరు ఊరుకోరు కదా. దరిద్రుడు అంటే ఏ విషయాలు? నీ శ్రమ దరిద్రతను నెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. మనల్ని దేవుడంట, దేవుని కృప గురించి మనకందరూ కూడా తెలుసు కదా. 2 కొరింథీ 8:9, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. మీరు 2 కొరింథీ 8:9, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు. ఎవరంటండి ఆయన? ధనవంతుడు. మన ప్రభు ఎవరంటే ధనవంతుడు. ఋతు గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు బోయాజు చాలా ధనవంతుడు అంట. తెలుసా? బోయాజు
ధనవంతుడు, చాలా ధనవంతుడు. చాలా ఆస్తిపరుడు, అంతే. ఇక ఆస్తిపరుడికి ధనవంతునికి అదే కదా. ఆ? చాలా చాలా ఆస్తిపరుడు అంటే ఇంకా పేకొదలేదు. సరిపోవట్లేదు. కంప్యూటర్ కూడా పనికిరాదు. దేవునికి ఉన్న ఆస్తి ముందు నువ్వు నేను లెక్కలేస్తామా? చూద్దాం ఒకసారి కొట్టుతుంటే కంప్యూటర్ కూడా ఎగిరిపోతుంది నీకు. పనికిరాదు ఇంకా. ఆయన చాలా ధనవంతుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ధనవంతుడే. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు. ఆయన ధనవంతుడైండి మీరు మీరు తన దారిద్ర్యములను ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను, మన నిమిత్తము కలువరి సిలువలో ఆయన ఏమైపోయాడంట అండి? దరిద్రుడాయను. మనలను ధనవంతులుగా ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. కనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీతి ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. హల్లెలూయా. ఆయన ధనవంతుడయుండియు తన దారిద్ర్యము వలన క్రీస్తులో మనలను ఐశ్వర్యవంతులుగా చేయుట కొరకు తన యొక్క అమూల్యమైన రక్తమిచ్చి మనల్ని ఆయన కొన్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను ఏమన్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను, సర్ప సంతానం అంటే ఊరుకుంటారా? కోబ్రా పైతాన్ అంటే ఊరుకుంటారా? కోబ్రా సంతానం, పైతాన్ సంతానం అంటే ఈయనైతే సైతాన్ మనిషి పైతాన్ అంటున్నాడు. ఎవరమంటండి? మనల్ని ఆయన రక్తమిచ్చి ఆయన తన దారిద్ర్యం మనం ధనవంతులకు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను, దారిద్రతను అనుభవించాడు ఈ లోకానికి వచ్చి. మాంసపు ముద్దవలి ప్రభు తన యొక్క రక్తము నీరు తన శరీరం ప్రవహించే వరకు కూడా ఆయన మన కన్నాడు, మనల్ని కొన్నాడు. హల్లెలూయా. అందుకే మనం నీ శ్రమ నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. దరిద్రంగా ఉన్నావు కానీ ధనవంతుడే అంటున్నాడు. నీవు ఆత్మీయంగా స్మరణ సంఘం అంట ధనవంతుడు. ధనం ఆ దగ్గర ఏమీ లేదు. నువ్వు దరిద్రుడు అని అంటాను అందరూ అంటున్నారు, కానీ నేను మాత్రం నిన్ను ధనవంతుడు అంటున్నాను. నీవు ధనవంతుడు. అందుకే క్రీస్తులో మనం ఎల్లప్పుడు కూడా అంట దేవుని బిడ్డనైనందుకు అతిశయపడాలంట. హల్లెలూయా. దేవుని బిడ్డనైతే 4 ఇళ్ళు
20 కార్లు ఉంటే అతిశయం అది. క్రీస్తు బిడ్డనేందుకు మనం అతిశయం ఆయన బట్టి మనం అతిశయించాలి. లూకాసు వార్తలో ప్రభు చెప్పినట్టు ఒక మాట చెప్తుంది. 12వ అధ్యాయము, లూకా 12వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక అది ఎవరి ఎడలంటే అండి? దేవుని ఎడల, దేవుని ఎడల, విశ్వాస విషయంలో దేవుని ఎడల ధనవంతుడు కాక ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఒకటికంట బాగా సమృద్ధిగా పండిందంట. పై వచనాల్లో చూస్తే నా కొట్లు విప్పి అనుకుంటున్నాడంట, ఓ నా ప్రాణమా. ఇక్కడ షటర్ తీసుకుని ఏమంటున్నాడండి? ఏమన్నాడు? చదవమ్మా, ఏముంది రిఫరెన్స్ చెప్పు. నా కొట్లు విప్పి ఒకరికి సమృద్ధిగా పండింది పంట. నా 16వ వచనం. అదేనమ్మా, 12:16 నుంచి 12:16. మరియు ఆయన వారితో ఈ ఉపమానం ప్రభు చెప్పెను. చెప్పిన ఉపమానం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. వాడికి భూమి ఉంది, అది సమృద్ధిగా పండెను. సమృద్ధిగా పండిందంట. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అది ఇక్కడేమో లవోదీకి సంఘానేమో ధనవంతుని దిక్కుమాలినోడు అన్నాడు. ఇక్కడ వెర్రివాడా, ఈ ధనవంతుని ఏమంటాడు దేవుడు? వెర్రివాడా, వెర్రోడా. ధనవంతుని ముందు ధనవంతుని ముందు మనం ఎగరొచ్చా? ఆయన ఎవరంటే అండి? ధనవంతుడు. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు అనుకున్నాడంట, ఇంకేం చేయాలి, సరిపోదు అని చెప్పి అతకున్న ఆస్తిని బట్టి అంటే ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇక ఆ రాత్రే నీ ప్రాణమును ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు. అంతేకాకుండా లోకరీతిగా కాదంట, ప్రభు ఏమంటే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని అది చెప్పెను. అలాగా అనుకుంటాడు కానీ సంపాదించిందంతా ఎవరిది అయిపోతుంది ఎవరికి కూడా తెలియదు. ఎవరిది అవుతుందో ఎవరికి కూడా తెలియదు. అంతే, ఏమవుతుందో కూడా. మనము క్రీస్తు ఎడల మనము ధనవంతులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాస విషయంలో క్రీస్తు ఎడల మనమంట ధనవంతులుగా మనం ఉండాలి. ఈ లోకరీతిలో దేవుడు మనకి ఏదైనా ఇస్తే ప్రభువుని మహింపరచాలి కానీ గరిష్ఠులుగా ఉండకూడదు. 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు దేవుడు నీకు ఏదైనా ఇస్తే గర్విష్ఠులు కాక, అంటే గర్వం అనేది కొద్దిగా ఉంటుందా? కొద్ది గొప్ప ఉంటుంది. లేదని అంటే దేవుని మనం అబద్ధికుని చేసినట్టు అవుతాం. కొద్ది గొప్ప సమృద్ధి ఉంటే నాకేంటి, నాతోటి ఎలా పోల్చుకుంటా అంటాం కదా, అనరా? ఆడికి ఇల్లు వాకలేదు, మాతోటి మేమేమనుకుంటున్నారు అని వాళ్ళు లేరా? అయ్యో, ఇప్పుడు ప్రభు రాసిపెట్టాడు పరిశుద్ధాత్మదేవుడు. పౌలు చెప్తున్నాడు తిమోతికి, ఓ తిమోతి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు దీని మీద ఎప్పుడు నమ్మిక ఉంచకూడదు. అస్థిరమైనటువంటి ధనమునందు. ధనము శాశ్వతము కాదు. ధనము శాశ్వతము కాదు. శాశ్వతమా? శాశ్వతము కాదు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, స్థిరము లేనటువంటి ధనము మీద నమ్మిక ఉంచక. అమ్మ 2000 నోట్లు వస్తున్నాయి ఇప్పుడు. నేను చాలా కాలం మేము చూసి తప్పుగా అనుకోద్ది, అలాగనే ఉంటున్నాయా?
కనపడతలేదు ఎక్కడ కూడా, రావట్లేదు, చాలా తక్కువ కదా. అసలు అనుకుంటాను అప్పుడప్పుడు 2000 నోట్లు చాలా కాలమైంది, ఉన్నాడా తీసేశారా అనుకుంటుంది, అనిపిస్తుంది. ఉన్నాయా? తీసేసాడా? అదే కనపడతలేంటి అబ్బాయి ఈ మధ్య అనుకున్నాను. ఇదివరకు అది టీఆర్ఎస్ కలర్లో ఉండేది కదా. ఇహ ముందు ధనవంతులైనటువంటి వారు కాక అస్థిరమైనటువంటి స్థిరము లేనటువంటి ధనము మీద నమ్మిక ఉంచగా సమస్తమును సుఖముగా అనుభవించుటకు సమస్తమును సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుని యందే నమ్మిక ఉంచాలి. దీని మీద ఎప్పుడు కూడా, ఎందుకంటే ధనమును నమ్ముకున్నాడు పాడైపోతాడు కదా. డాలర్ మీద ఎప్పుడు ఒక మాట ఉంటుంది, ఇదివరకు ఒకసారి చదివాను నేను. చూసారు అమెరికా డాలర్ మీద ఎప్పుడన్నా ఇన్ గాడ్ వి ట్రస్ట్ చెప్పమ్మా ఏంటి? ఇన్ గాడ్ వి ట్రస్ట్. అది దేవుని మీద మన నమ్మిక, దీని మీద కాదు, డాలర్ మీద కాదు. డాలర్ అంటే ఇక్కడ మనకు రూపాయి, అక్కడ 180 రూపాయలు 200 అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు? దేవుడు, మేము దీన్ని నమ్మం. దేవుడిని చూడలేదు మీరు ఇప్పుడు డాలర్ మీద? చూసాం. ఒకసారి నేను చూపించినట్లు నన్ను ఎవరో ఇస్తే తీసుకొచ్చి చూడండి, ఎప్పుడైనా డాలర్ మీద ఏమైనా రాసి ఉంటుంది? ఏముంటుందమ్మా? ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుని మీద మన నమ్మకం, లేదా దేవుని మనం నమ్ముకోవాలి తప్ప డబ్బు ఎప్పుడు కూడా అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక సమస్తమును సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుని యందే మనం అంట నమ్మిక ఉంచుడి. యాకోబు 2:5, యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. విశ్వాస విషయంలో మనం ఎట్లా ఉండాలంటండి? భాగ్యవంతులుగా. అది నిజమైనటువంటి ధనం. నిజమైన ధనం ఏది? నీ విశ్వాసం. అది ఎక్కడైనా చెల్లుతుంది, అవును కదా. మనం 100 రూపాయలు తీసి సింగపూర్లో ఇస్తాడు, తీసుకుంటాడా? మా దేశంలో 100 రూపాయలు ఇండియా కరెన్సీ అంటే చిచి అంటాడు. అక్కడికి వెళ్ళి మార్చుకోవాలి. కానీ విశ్వాస విషయంలో భాగ్యవంతు, ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను. అది విశ్వాస విషయంలో మనం అంటే భాగ్యవంతులుగా ఉండాలి. అందుకే నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగు, అయినను నీవు ధనవంతుడివే. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజపు వారు కలుగు దూషణని నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. జరుగుతాయి సంఘానికి, నీకు నాకు, కానీ దానికి భయపడవద్దు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ దినములలో స్టెఫను చనిపోయిన తర్వాత సంఘమునకు గొప్ప హింస కలుగునందున ఎనిమిది అధ్యాయం 1వ వచనం ఏముందండి? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. గొప్ప హింస సంఘానికి ఏంటంటే అండి, గొప్ప హింస అప్పుడే ఉంది. అంటే అది రాను రాను పెరుగుతుంది, కానీ ఎక్కడ కూడా మీరు ఎక్కడ చూసినా వాళ్ళని ఏమనరు. కానీ వాడురంతా అయిపెట్టుకుని ఈ పెట్టుకుని మొన్నప్పుడు చూశాను నేను, వాళ్ళు వచ్చి ఏదో సువార్త చెప్తున్నారు, వీళ్ళేమో హల్లెలూయా ప్రైజ్ అంటే వాళ్ళేమో జై శ్రీరామ్ అంటున్నారు. బాబోయ్,
వాళ్ళ రోడ్డు అంటే వెళ్తున్నాడు, వెనకాల బళ్ళ మీద వచ్చి వాళ్ళని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వీళ్ళేమో వీళ్ళు ఏదో అంటున్నారు మొత్తం మీద. చాలాసేపు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు ఆగట్లేదు. మీకంటే మేమేం తక్కువ అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో గొడవ బాబోయ్. సంఘమునకు గొప్ప హింస. అందుకని విశ్వాస విషయంలో మనమంట భాగ్యవంతులుగా మనం ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి 40 వరకు చదవండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి. ఏంటండి? రాళ్లతో మన పితరులను ఏం చేశారండి? కొరడా దెబ్బలను, రాళ్లతో కొట్టడం అంటే తెలుసు కదా. ఎట్లా తగులుతాయి దెబ్బలు? రాళ్లతోటి. చాలా షార్ప్. ఎలక్షన్ టైంలో వింటూ ఉంటాం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో పోలింగ్ బూత్ దగ్గర ముందే లారీలతో తీసుకొచ్చి పెట్టుకుంటారంటే ఎంత రాళ్ళు. ఓట్లు వేయట గొర్రెల మీద బెదిరించడానికే ఒక గుంపు ఉంటారు. ఓట్లు వేసుకొచ్చిన బెదిరిస్తే వాళ్ళు అయిపోతే దొంగ ఓట్లు వీళ్ళే ఇస్తారు. రాళ్ళ దెబ్బలు వేరే ఉంటాయి కదా, భయంకరంగా ఉంటాయి కదా, భయపడతారు కదా. రాళ్ల చేత కొట్టబడ్డారంట. రంపములతో కోయబడిరి. ఏంటండి? రంపములతో కోయబడిరి. నేను చదివాను, భక్తుడు యెషయానంట రంపములతో కోసారంట. రంపముతో. మన పితరుల విశ్వాసం గురించి చెప్తూ పౌలు అంటున్నాడు, యాతన పెట్టబడ్డారు. రాళ్లతో, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు. దరిద్రులయ్యుండి ఈ లోక విషయాలు దేవుని కొరకంట, పరలోకం కొరకంట వాళ్ళందరూ కూడా శ్రమపడ్డ హింసను పొందుచు. ఈ దినాల్లో గొప్ప ఏంటంటే షూటు బూట్ అయితే ఆయన సమృద్ధిలో ఉన్నాడు దేవుడు, ఆయన తీసి మీరు దిక్కుమాలుడు కాబట్టి మీకు ఏమీ లేవు. ఇది లోకంలో ఉన్నది ఏంటండి? ఆయన రోజుకో షూట్ చేస్తాడు, నీకుందా? నీకే సొక్కాయి లేదు, మాకేం చెప్తావు? వింటలేదు మనం. సమృద్ధి ఏంటి లోకంలో? రోజుకో షూటు బూటు, పొద్దురోటి సాయంత్రం షూట్ అయితే మనిషి దృష్టిలో గొప్పగా అంతే కదా. ఎవరైనా షూట్ వేసిన దగ్గర నిలబడతాం, కానీ 4 చోట్ల సీరిపోయిన సొక్కరి దగ్గర నిలబడతారంటే ఎవరన్నా వెళ్ళి. దరిద్రులయ్యుండి, మన పితరులు దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు. బాప్తిస్మిచ్చి యోహాను డ్రెస్సు, ప్రవక్త అయినట్టు ఏలియా వస్త్రాలు. ఈ దినాలు అటువంటి ఏ సేవకుడైనా తిరుగుతారు? ఎవరైనా తిరుగుతారా? ఏమైనా ఉందా? ఏదో ఈ మూల కప్పుకోవటానికి కొంచెం అంతేనా? ఒక గొంగలి, ఏలేకేది గొంగలి. వాళ్ళకి అందుకని ఏమన్నాయా? ఏమీ కూడా లేవు. అవి పట్టుకుని నాడు ప్రవక్తల వలె, నాడు భక్తుల వలె నేడు తిరగాలి రోడ్డు మీద. అటువంటి డ్రెస్ వేసుకుని బైబిల్ పట్టుకుని దేవుని గురించి చెప్తారు? ఎవరైనా చెప్తారా? ఉన్నారా? మన పితరులు విశ్వాస విషయంలో అంటే వాళ్ళంట యాతన పెట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడి దిగంబరులై, దరిద్రులై, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను, కొండల మీదను. ఎవరు అడవుల్లో ఎవరుండేవారు? బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడున్నాడో? అడవిలోనే ఉండేవాడు. అరణ్యములో కేక వేయుంటూ ఒకని శబ్దము. క్రీస్తుకు మార్గదర్శకుడిగా ముందుగా పంపబడి ప్రభు యొక్క మార్గము సరళము చేసినటువంటి వాడు. ఆయన బోధకు ఎన్నడూ కూడా భయపడలేదు. హేరోదుకు చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. తప్పు చేసినందుకు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. హెచ్చరించినందుకు. సొరంగములను, కొండలలోను, గుహలలోను తిరుగులాడుచు. ఎవరు? ఏలియా ప్రయాణం అంతా కూడా
వాగుల దగ్గర, కొండల్లోను, అక్కడ ఇక్కడ. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, ఈ లోకము యోగ్యమైనది కాదు. వారు దూరం నుండి దేవుని ఎంతగా నమ్మారంటే, అందుకే నమ్మకత్వం అనేది చాలా విలువైనటువంటి దేవుని విషయాలు. మనుషుల మాటలు ఎక్కువ నమ్ముతాం, కానీ అంతకంటే కూడా సత్యవాక్యాన్ని మనం బాగా నమ్మటం మనం నేర్చుకోవాలి. మనసు అంగీకరించేది. ఎందుకంటే ఈ మనసాక్షి ఇప్పుడు కూడా ఏంటంటే క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు ఈ మనసాక్షి ఇప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటుంది అన్నమాట. మనసాక్షి విషయంలో, మనసాక్షి అంటే యేసుక్రీస్తు రక్తము మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది. హెబ్రీ 9:14-22 ప్రకారం యేసుకు నిత్యుడగు ఆత్మ ద్వారా మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది. అందుకే దేవుని విషయాలు చాలా జాగ్రత్తగా. అబ్రహాం కంటే దేవుడు అంట స్టెఫెను ప్రసంగాలు అంటాడు. తీవలసిన అవసరం 7వ అధ్యాయము చూస్తే అపొస్తలుల కార్యాలు మొదటి నుంచి చూస్తే కనుక మీరు, మహిమ గల దేవుడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. 7:5 చూస్తే కనుక, పాదము పట్టనటువంటి భూమిని ఇవ్వక మునిపే ఇది నీకు స్వాస్యంగా ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాటను అబ్రహాము నమ్మాడు. ఎంతండి? పాదం కూడా జాన భూమి లేదు కానీ ఇదంతా ఇస్తాను అన్నాడంట. కానీ అబ్రహాం నమ్మాడు, విశ్వాసంతో నమ్మాడు. విశ్వాసం ఉండాలి నమ్మకానికి కూడా. మన పితరులందరూ కూడా అంట గుహలలోను, అరణ్యములోను, సొరంగములు తిరుగులాడుచు సంచరించుచుండిరి. హెబ్రీ 11:40 పోతున్నాం. సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అది మనము లేకుండా సంపూర్ణులు కాకుండా వారు ఇంకా వాగ్దాన ఫలం వారు అనుభవింపలేదు. నేను చెప్పారు, మరి ఇప్పుడు చెప్పారు జోయల్ గారా, ఆయన చెప్పినట్టున్నారు, మా బ్రదర్ చెప్పారు ఆ మాట. ఇది ఒక దినాన ప్రభు వస్తాడు, వధువు సంఘం మధ్యాకాశంలో. అది మధ్యాకాశం గురించి చెప్పినప్పుడు అది ఆ పెండ్లికి కొత్త నిబంధన సంఘ సభ్యులందరూ కూడా వధువు సంఘముగా సిద్ధపరచబడతారు. పాత నిబంధన భక్తులందరూ కూడా వివాహానికి ఆహ్వానించు, ఆ వివాహానికి ఆహ్వానితులకు వాళ్ళు వస్తారు. అర్థమైందా? అందుకే దీన్ని యోహాను అంటాడు 3వ అధ్యాయము 29-30 ఎక్కడ అంటాడు. అక్కడ ఏమంటాడంటే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఉందమ్మా? యోహాను సువార్త అమ్మా 29వ వచనం. నేను అన్నది అది 29-35 అన్నాను నేను. అమ్మో, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె కలిగినటువంటి వాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడు యోహాను. పెండ్లి కుమారుడు ఎవరో? యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు. కొందరు దాన్ని కూడా డౌట్గానే చూస్తున్నారు. పెళ్ళిళ్ళు జరుగుతుంటే వీళ్ళ పెళ్ళిళ్ళకి పాప బొట్టలాటికి వచ్చేట్లేదు ఇలాగా. ఎవరికంటండి? పెండ్లి కుమారునికి స్నేహితుడిగా యోహాను అంటున్నాడు. నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడును, పెండ్లి కుమార్తె గలవాడు ఆయన. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఇప్పుడు ఈ నా సంతోషము ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. రేపు పెండ్లి మధ్యాకాశం అవుతుంటే వధువు సంఘం అంట వస్తుంది. దానికి పెద్దలుగా వాళ్ళందరూ కూడా పాత నిబంధన భక్తులు అందరూ కూడా అబ్రహాం మొదలుకొని అందరూ వస్తారు అక్కడికి. అప్పుడు చూడాలి, బా ఇంత విశ్వాసం ఆ దినాన్ని వీళ్ళందరూ చూదిని కదండి. మనం వర్ణిస్తాం అబ్రహాం ఇలా ఉంటాడో, దావీదు ఇలా ఉంటాడని. అప్పుడు తెలుస్తుంది ఇర్మియా ఇలా ఉంటాడా, పౌలు ఇలా ఉంటాడా, వాళ్ళకి ఎంత ఘనత ఉంటుందో పరలోకం. అప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఎవరంటండి? పెండ్లి కుమారుని తరపున వాళ్ళందరూ వస్తారు. పాత నిబంధన పెద్దలు భక్తులు వధువు సంఘం అంట
ఆ యొక్క మధ్యాకాశం వరుడికి వధువుకి వివాహం జరుగుతున్నప్పుడు అట్టివారికి లోకము యోగ్యమైనది కాదు. విశ్వాస విషయంలో అంటే ఏంటంటే దరిద్రులుగా ఉన్నారు. వారి లోకాన్ని ఏమాత్రము కూడా ఆశించలేదు. ఇప్పుడు అబ్రాహాముకు దేవుడు అంత ఇస్తానన్నాడు, కానీ భార్య చనిపోతే పాతి పెట్టడానికి స్థలము కొన్నాడు. హేతు కుమారుల యొక్క భార్యకు శ్మశానపు వాటికి కొరకు సమాధి కట్టించుకోడు అడిగాడు, స్థలం అడిగాడు. వాళ్ళేమన్నారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజు అని బ్రతికవనైనా నువ్వు అడిగితే ఎవడెవడు నువ్వు అను, మా పొలం కాళ్ళు తీసుకో, మా పొలం కాళ్ళు తీసుకుంటున్నారు. వెల లేకుండా నేను ఏది తీసుకోలేదు. అబ్రాహాం కూడా వెల ఇచ్చి కొన్నాడు హేతు కుమారుల యొక్క. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే స్మరణ సంఘం శ్రమలలో పుట్టినటువంటి సంఘము. ఆ సంఘము కొరకు నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడు, యూదులము కాక యూదులమని చెప్పుకుని సాతాను యొక్క సమాజంలో నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడవద్దు. శ్రమలకు ఇప్పుడు కూడా భయపడవద్దు. పౌలు అంటాడు అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 22 నుంచి 24 వరకు చదవండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 22 నుంచి 24 వరకు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో, ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు అక్కడ నాకు ఏమేమి సంభవించునో, రేపు మనకి ఏమి సంభవించునో తెలియదు గాని, మనకి ఎవరికి తెలియదు. రేపు ఏమి సంభవించునో తెలియదు. రేపు నేను ఉంటానో ఉండనో నాకు తెలియదు గాని. అందుకే ఈ దినం నాది, రేపు దేవునిది అనుకుంటూ మనం ఈ దినం దేవుడు ఇచ్చాడు, రేపు అంతే. ఎన్నో చెప్పినటువంటి వాళ్ళం ఇట్లా అరే ఇప్పుడే నాతో మాట్లాడారు అంటూ ఉంటాం కొందరిని. ఇందాకే నాతో మాట్లాడు, అవును ఇంతలోనే అనుకుంటూ ఉంటాం కదా. ఆత్మయందు బంధింపబడిన వారు యెరూషలేమునకు వెళ్ళి రేపు నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని. బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. వారు ప్రాణమును ప్రేమించలేదు, ఎప్పుడు దేవుని ప్రేమించారు. కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. కానీ అందుకే కదా షడ్రకు మేషకు వారి విశ్వాసం, రాజా నీకే చింత, నీకే చింత 7 కాదు 14 గంటలు చేసుకుని నీకే చింత, కానీ మాకు మాత్రం చింత లేనే లేదు. చింత లేనే లేదు. అగ్ని 7 అంతలు చేశారు. తిరిగి రాజే మార్పు పొందారు. వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే వారి విశ్వాస పరీక్షల్లో గెలిచారు. సింహమునోళ్ళు వారు మూయించగలిగారు. దేవుని యొక్క నామాన్ని అగ్ని బలము చల్లార్చగలిగారు. ఖడ్గదారులను తప్పించుకున్నారు మన పితరులు. అంటే విశ్వాసాన్ని బట్టి నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమునైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. అంటే దేవుని సంకల్పం అంతా చెప్పి రేపు ఏమైనా జరగవచ్చు, శ్రమలుంటాయి, పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి, కానీ దేవుని కొరకు మనము నిలవబడాలి. దేవుని విషయాల్లో నిలబడాలంటే మన విశ్వాసం అనే వేళ మనం చెల్లించాలి. హల్లెలూయా. ప్రభువు కూడా శ్రమ పడ్డాడు, శోధించబడే వరకు ఆయన సహాయం చేసే దేవుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనం 18వ వచనమ్మా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక ప్రభువు కూడా
శోధింపబడి శ్రమపడెను. శోధింపబడి శ్రమ పొందెను. శ్రమ పొందెను గనుక. శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవరైతే శోధింపబడుతున్నారో వారందరికి దేవుడంట సహాయము సహాయము చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చూడండి. 3వ అధ్యాయం. ఏ విధము చేతనైనను ఉమ్, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములోను సహానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఆయనను ఎరగటమే కాదు, ఆయన పునరుద్ధాన బలము యేసుక్రీస్తు దేవుడు అని అందరికీ తెలుసు. ఆయన పునరుద్ధాన బలం, ఆయన యొక్క పునరుద్ధాన పునరుద్ధాన బలం, ఆయన చనిపోయి తాను చెప్పినట్టుగానే 3వ దినాన ఆయన లేచి ఉన్నారు. లేచేదను అని చెప్పాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? తెలివైన వాళ్ళు 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు కట్టారు, ఇది 3 రోజులు లేపుతాడంట అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు తెలివితేటలు అట్లా ఉన్నాయి. అక్కడ ఉన్న యూదులు వాళ్ళందరూ ఏమంటున్నారు? ఏంటి, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు కానీ నువ్వెవరో మాకు తెలీదా? 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మీ బ్రదర్సు యేసోబు తెలుసు, మీ అమ్మ, మరియా తెలుసు, మీ సహోదరులు నీ పుట్టుకేంటో తెలుసు, అన్నీ నాకు తెలుసు. నీకు 50 సంవత్సరాలు కూడా లేవు. ఇది మా పితరులో 46 సంవత్సరాలు కట్టారు. దీన్ని పడగొట్టి 3 దినాలు 3 దినాల్లో లేపుతావా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కదా ఆ మాటలు కదా. అవును, తన శరీరం అనేటువంటి దేవాలయం గురించి ప్రభువు మాట్లాడు. ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఆయన శ్రమలలో, క్రీస్తు శ్రమలలో పాలు పొందినంతగా మన విశ్వాసం ఎదగాలి. నీవు కానీ నేను కానీ క్రీస్తు శ్రమలలో ప్రభువే చెప్పాడు. నీవు హింసించుచున్న సంఘాన్ని పాడు చేయడానికి వెళ్ళాడు. నీవు ఎవరు ప్రభు అంటే ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న యేసును నేనే, అందుకే నీకు ప్రత్యక్షమయ్యా. అందుకే దేవుడు పట్టుకుని నేను ఏర్పరచుకున్న సాధనం దేవుని కొరకితడు ఎన్ని శ్రమలు అనుభవించాలో అవన్నీ నేర్చుకోవడానికి నేను ప్రత్యక్షమైన కాబట్టి అందుకే పౌలు దాదాపు 40 రకాల శ్రమలు అనుభవించాడు. అందుకే నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటాడు. నేను నమ్మిన వారిని అందుకే ఆయనను ఆయన ఎరగటమే కాదు, ఆయన యొక్క పునరుద్ధాన బలమును బలం. విన్నారా పాట రాజబాబు గారిది? అటువంటి వింటారు కానీ మర్చిపోతూ ఉంటారు కదా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. విన్నారా? అంటున్నారు ఎవరో. ఆయన ఎవరంటే అండి? పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఈ లోకమున ఘనతంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే ఈ లోక ఘనతంతా కూడా నష్టంగా. దేవుని ఎరిగిన బిడ్డలకి ఏంటంటే అండి, అదంతా వేస్ట్, వ్యర్థం అనిపిస్తుంది. ఒక పాస్టర్ గారి దగ్గరకు పాస్టర్ గారి పేర్లు చెప్పాల నేను. ఓ పాస్టర్ గారి దగ్గరకు పాస్టర్ గారు వచ్చాడు. ఏమన్నాడంటే, నీకు 2 కార్లు ఉన్నాయి, ఓ బుల్లెట్ ఉంది, నాకు సైకిల్ ఉందా అన్నాడు. మరి నీకేం కావాలన్నాడు. ఓ కారు అన్నాడు.
ఆయన ఏమన్నాడంటే, అదంతా మట్టి కదా, మట్టిలోంచి వచ్చేదానికి నువ్వు ఎందుకు అంత పాకులాడతావు? కారు ఆకాశం చూడపడ్డదా? విమానం ఆకాశాన్ని చూడపడ్డాయా? పడలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? అన్ని భూమి మీద నుండే చేసాం. ఈ ప్రాకులాట భూమిలో చాలా ఉంటుంది. ఇదంతా కూడా ఎంత మంచి విశ్వాస అయినా, ఎంత మంచి సేవకుడైనా, ప్రపంచ సువార్థికుడైనా ఒక దినాన మనం మట్టిలో వెళ్ళవలసిన తోటకు మనం వెళ్ళాలి. వెళ్ళవలసిన దేవుడు అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. ఎంత మంచి సేవకుడు అని చెప్పి ఇంట్లో పాతి పెట్టుకోరు కదా? పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎక్కడ పెట్టుకో. సమస్తము పెంటతో సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంట ఈ లోకంలోదంతా కూడా అదేంటంటే అండి, వ్యర్థమే. అట్లాగా పౌలు అట్లా అంత తిరస్కరించుకున్నాడు. అందుకే విశ్వాస విషయంలో ఎఫెసీ సంఘానికి 2 మాటలు చెప్పి మనం ప్రభువులో పాలు పొందుకుందాం. నీ శ్రమ నీ దరిద్రం ఎరుగును. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నమ్మకముగా ఉండి నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. జీవ కిరీటం. 10 దినములు, 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు దేవునికంట నమ్మకముగా ఉండుము. అంటే ఆఖరి శ్వాస వరకు శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు అంటే దేవునికంటే ఎట్లా ఉండాలంటే అండి, నమ్మకముగా ఉండుము. నమ్మకముగా ఉండాలి. చాలామంది తెలుసు కదా, బిషప్ పాలికార్ప్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. బిషప్ పాలికార్ప్ ఆయన చాలామంది చరిత్రలు ఏం చెప్తారంటే ఆయన గురించి, బిషప్ పాలికార్ప్ చిన్నపిల్లవాడుగా వచ్చినటువంటి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా, యేసు ప్రభు ఆ అద్భుతం చేసినప్పుడు ఆయన చూశారు. ఆయన రాయబడింది ఏంటంటే, యేసు ప్రభుని ఉపేక్షించమంట, విడిచిపెట్టేసే. యేసు ప్రభు నాకు తెలియదనంటే మరణశిక్ష విధింపము. ఆయన అంటాడు, నాకిప్పుడు 86 సంవత్సరాలు, నాకిప్పుడు 86 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చూస్తూనే ఉన్నాను, ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన ఎన్నడూ కూడా నాకు ఈ అపకారం కూడా చేయలేదు. ఇటువంటి దేవుని నేను ఎందుకు విడిచిపెడతానంటే ఆయన మరణశిక్ష విధిస్తాను. అతను వెళుతూ ఉంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు, ఒప్పుకో దేవుడు కాదని యేసుక్రీస్తు విడిచిపెట్టే, నీకు మరణశిక్ష విధింపరు అన్నప్పుడు ఆయన అంటాడు, ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి చనిపోవటం కూడా నేను సిద్ధముగా ఉన్నాను. నువ్వు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నా దేహాన్ని నీకు అర్పిస్తానని చెప్పి వెళ్ళి దేవుని కొరకు అటువంటి త్యాగాలు చేస్తారు వాడు. కొద్ది కాలం జాన్ పేటన్ అనే భక్తుడు కూడా చనిపోయిన తర్వాత ఎట్లాగే మట్టి శరీరాన్ని తినేస్తుంది. అంతే కదా, ఎంత మంచోడు శరీరమైనా భూమిలోకి వెళ్తే తినేస్తుంది. ఏమవుతుంది? భూమి తినేస్తుంది. అంతే కదా. దానికంటే కూడా నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి దేవుని సువార్త నిమిత్తం నేను చనిపోయిన నాకు పర్వాలేదు. దేవుని కొరకు వారి త్యాగాల రీతిగా 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణము వరకు నీవు నమ్మకముగా ఉండుము. అందుకే ఆఖరి శ్వాస వరకు చాలా జాగ్రత్తగా, ఆఖరి శ్వాస వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరణము వరకు ఏంటంటే నమ్మకముగా. పౌలు అందుకే తన పోరాటంలో పోరాడినప్పుడు ఏమంటాడు ఏంటండి, నేను వెడలిపోయే కాలము సమీపించి ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకు నా పరుగు తుద ముట్టించి.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంటండి? నీతి కిరీటం. నీతికి నాకే కాదు, ఏముంది? నీతి కిరీటం. ఆయన యొక్క ఆ దినముల నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో విశ్వాసం వారందరికంటే దేవుడు ఏమిస్తాడంటండి? నీతి కిరీటం. పౌలుకిచ్చే నీతి కిరీటం మనకు కూడా ఇస్తారు. కానీ వెల చెల్లించాలి. అబ్రాహం ఊరికే నా కొడుకుని ఇచ్చేసి ఎట్లా ఇచ్చాడు కొడుకుని? నీ ఒక్కగానో కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా ఎక్కడేమన్నాడు? మొరియా పర్వతంలో మొరియా కొండపై. మొరియా కొండపైనే దేవాలయం కట్టబడింది, సొలొమోను దేవాలయం. చెప్పిన ప్రకారం బయలుదేరి కుమారుడిని ఇచ్చి మరలా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రాహం విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. రోమ 4:17-20 వరకు చూస్తే అక్కడ మృతులను సజీవులుగాను, దేవుని ఎట్లా నమ్మడండి? మృతులను సజీవులుగా, చచ్చిపోయినడు బ్రతికించేవాడు ఈయన. ఎందుకంటే మృతుడనైతిని గాని యుగములకు నేను సజీవుడును, మొదటి వాడు నేనే, కడపటి వాడును, ఆదియు నేనే, అంతము కూడా మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం. శ్రమలు వస్తాయి, శ్రమలే మన జీవితానికి అంతం. ఇప్పుడు కూడా కొందరు చిన్న చిన్న శ్రమలకి పేలాలాగా అల్లాడిపోతారు. పేలాలు ఎట్లాగా తెలుసు కదా? పేలాలు జాగ్రత్త, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తారంటండి? తూర్పారబడతాడు నీ విశ్వాసాలు నా విశ్వాసాన్ని. నువ్వు గింజవైతే కరెక్ట్గా కలంలో పడతావు, ఆయన కలంలో. రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం పండిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దున్ని అంతా చేసి దాన్ని ఏం చేస్తాడండి? ఇప్పుడు ధాన్యమును పొట్టును వేరుపరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటండి? గింజ కింద పడుతుంది. ఇట్లాగ అన్నప్పుడు గింజలన్నీ కూడా రాసి మీద పడతాయి. పొట్టు అంతా కూడా గాలికి చేతపడు. మళ్ళీ ఇంకా పొట్టు అందులో కలుతుంది ఏమని చెప్పి తెలుసా మీకు? చేర్చి చాటిట్టి సమకూర్చి మొత్తం నిప్పు అంటిస్తాం. ఎందుకంటే మేము కూడా పనిచేసేవాళ్ళం కూడా మాకు తెలుసు. మళ్ళీ ఒక్కొక్కసారి అందులో కలిసిపోయిన తప్పల తాళ్ళు ఏమైనా ఉంటాయి, వాటిని కూడా ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇంకో పక్కన వేస్తారు. వాటిని కొంచెం గింజలు ఉంటే ఏర్చేస్తారు. అట్లా ఆ పొట్టు అంతా తీసి ధాన్యాన్ని కాల్చుతారు. ఎవరైనా కాల్చరు. దాన్ని ఏం చేస్తారండి? కొట్లలో, సంచులలో నింపి జాగ్రత్త. దేవుని వాక్యానికి మన ఆత్మీయ జీవితం చాలా. యోహానుకి దేవుడు తన యొక్క ప్రత్యక్షతనిచ్చి నీవు చూచుచున్న సంగతులు, నేను కనబడిపోయిన విషయం, ఇవన్నీ కూడా ఈ 7 సంఘాలకి తెలియపరచమని చెప్పి ఆ సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. నువ్వెవరో నేను ఎరుగుదును, నీ స్థితి ఏంటో నేను ఎరుగుదును. నేనందరూ దరిద్రుడు అనుకున్నారు కానీ నీవు ధనవంతుడివే. లవోదికి సంఘాన్ని చూసి నీవు ధనవంతుడు అనుకున్నావు కానీ నేను చెప్తున్నావు దరిద్రుడు. దేవుని చేత మనం బడా నమ్మకమైనటువంటి, అంతే కదా. మాట ఎన్నోడు ఏమన్నాడు? ఆడు ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి గొయ్యి తీసి దాచిపెట్టా. మళ్ళీ ప్రభునే ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఇత్తన దాని తోట మరి నేను చెడ్డోడైనప్పుడు నువ్వు తీసుకుని ఎందుకు పెట్టావు అని తీసి అది తీసుకుని కూడా వేరే వాళ్ళకి ఇచ్చింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శ్రమ నీ దరిద్రత అయినా నీవు ధనవంతుడవే. ఎందుకంటే ఆయన యుగములకు ఆయన మన దేవుడు సజీవుడు. అట్టి సజీవుని దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా.